హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. కళ్యాణ్ పడాల ఊచ కోత. ఈ మాట ఎందుకన్నానంటే, మన కళ్యాణ్ పడాల సాంగ్ రిలీజ్ చేసినటువంటి 24 గంటల్లో వచ్చిన రీచ్ ఆల్మోస్ట్ 5 లక్షలకు దగ్గరగా ఉంది. ఇదే 24 గంటల్లో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఒక సాంగ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్కి వచ్చిన వీస్ ఎన్ని అప్పట్లో 24 గంటలు గడవక ముందే ఇక్కడ కళ్యాణ్ పడాల 4 లక్షలు 5 లక్షల వీస్ తెచ్చుకుంటే అక్కడేమో 1,00,000 వీస్ దాట్లా. ఈ కంపారిజన్ ఎందుకు చేశానో తెలుసా? ఈ కంపారిజన్ ఎందుకు చేశానో చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ మంచి మనసు ఉన్నటువంటి సహృదయాలు ఎవరైనా ఉంటే అర్జెంటుగా వెళ్ళిపోండి. అందరూ సమానమే, అందరూ మనోళ్ళే, అందరూ మనవాళ్ళే, ఇలాంటి గొట్టంలో మాట్లాడే వాళ్ళు, తుప్పాసు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు అంత మండింది. మీకు అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడైనా అర్థం కావడం లేదా? మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారని చెప్పేసి చొక్కాలు చింపుకుంటారే, గుండెలు బాదుకుంటారే. నేను పెట్టిన వీడియో కింద కామెంట్స్ చూశానులేండి. గుండెలు బాధేసుకుంటున్నారు. చాలామంది సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు అని చెప్పి. ఎవరు సపోర్ట్ చేశారు? ఏ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు నాకు అర్థం కాదు. ఇంకా నెగిటివ్ చేశారు కానీ ఒక్కడైనా స్టేటస్ పెట్టాడా? మిగతా ఫ్యాన్స్, డెమాన్ పవన్ కానీ, రీతు వాళ్ళ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా సరే, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ ఎవరైనా సరే స్టేటస్ పెట్టారా? మన వాళ్ళు మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళిపోయి మన ఫ్యాన్స్ అందరూ డెమాన్ పవన్ సాంగ్కి స్టేటస్ పెట్టుకుంటారు. అది చూసి నాకు ఎంత మండిందంటే, నిన్న ఒక్క గాడిద కొడుకన్నా పెట్టినాడా? ఒక్క ఫ్యాన్ పేజ్ అన్నా పెట్టిందా? డెమాన్ పవన్ కూడా జస్ట్ ఒక మొహమాటానికి స్టేటస్ పెట్టినట్టు ఉంది కానీ ఒక వీడియో రిలీజ్ చేస్తే ఏం పోయింది? కళ్యాణ్ తన కోసం వచ్చి మరీ విష్ చేశాడే, ఒక వీడియో రిలీజ్ చేయలేడా? ఇలా అంటూని పట్టుకొని మీరందరూ భుజాన్ని వేసేసుకొని మోసేస్తున్నారు. మళ్ళీ నేనేమన్నా అంటే తనని మళ్ళీ నా మీద రవ్వడం. బుద్ధి జ్ఞానం లేదు కొంతమందికి కొంచెం కూడా. నాకు చాలా కోపం వచ్చింది అబ్బా, నిజంగా చాలా కోపం వచ్చింది. నిన్న నాకు వచ్చిన కామెంట్స్కి నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, ఒక పక్క ఏమో వాళ్ళు మనల్ని తొక్కేలా చూస్తున్నారు. ఆ డెమాన్ భవన్ ఫ్యాన్స్ కానీ, ఆ రీతు ఫ్యాన్స్ కానీ, ఆ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, ఈవెన్ తనూజా గారి ఫ్యాన్స్ కూడా సరే. తనూజా గారి ఫ్యాన్స్కి కూడా కళ్యాణ్ ఎదగడం ఇష్టం లేదు చాలామందికి. అందరని కాదు, నిజంగా వాళ్ళ తనూజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఎదగకూడదు అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఈ మాట, అందరికి కాదు. మళ్ళీ తనూజా గారు కళ్యాణ్ ఎదగాలని కోరుకుంటుంది. కళ్యాణ్ తనూజాని ఎదగాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం, మిగతా అందరి ఫ్యాన్స్ మాత్రం ఒకటయ్యి మన కళ్యాణ్కి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఒక్కరని సపోర్ట్ చేశారా? చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, తనూజా గారు డైరెక్ట్గా సపోర్ట్ చేసే ఫ్రీడమ్ కూడా లేకుండా చేశారు తనూజా గారికి. అంత దారుణంగా తయారయ్యారు, అంత నీచంగా తయారయ్యారు. అలాంటి వాళ్ళు మీరు వెనకేసుకొస్తారా? నేను మాట్లాడితే నా మీద పడి ఏడుస్తారా? నన్ను బూతులు తిడతారా? నన్ను విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నానండి? నేను ఇన్స్టాగ్రామ్లో ఒకడు వచ్చాడండి, నిజంగా మెంటల్ ఎక్కింది నాకైతే. వాడు మాట్లాడిన బూతులకి అంత మెంటల్ ఎక్కింది నాకు. మీరేమో వాళ్ళ భుజాలు వేసుకుంటారు, వాళ్ళేమో మన కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడతారు. మన కళ్యాణ్ సాంగ్ని, మన కళ్యాణ్ ప్రాజెక్ట్ని దేనికి ఎంకరేజ్ చేయకుండా పక్క సైడ్కి తప్పుకుంటారు. మన భుజాల మీద మోసుకుంటున్నాం కళ్యాణ్ని, మన భుజాల మీదనే మొయ్యాలి కళ్యాణ్ని. మిగతా వాళ్ళు మొయ్యాల్సిన అవసరం మీకేంది? నాకు అర్థం కాదు. మన కళ్యాణ్ని, మన తనూజాని మనం మోసుకోవాలి. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ని తనూజాని మొయ్యాలి, ఇండివిజువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ని మాత్రం మోస్తే సరిపోద్ది. మీరు తనూజాని సపోర్ట్ చేయమంటే చేయరు కానీ మిగతా గొట్టంగాలందరినీ సపోర్ట్ చేస్తారా? ఏంటి మీరు? నాకు అర్థం కాదు. మీరు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్సేనా? దయచేసి చెప్తున్నాను, ఎవడైనా ఇక పైన నేను డెమాన్ పవన్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, రీతుకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నా కింద కామెంట్ కానీ పెట్టారంటే మాత్రం ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పడేస్తాను. మీరు నాకు అవసరం లేదు. నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే వీడియోలు చేస్తాను. నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే మిగతా వాళ్ళేమో మనల్ని తొక్కేయాలని చూస్తారు, మీరేమో ఓవర్ యాక్షన్ చేసుకుంటే భుజానికి ఎత్తేసుకుంటే ఎవరు చూస్తా ఊరుకుంటాడా?
ఎవడు చూస్తే ఊరుకుంటాడు? నేను ఊరుకోను, నాకు నచ్చట్లా. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంతేగాని దయచేసి అడ్డమైన కామెంట్లు పెట్టకండి దయచేసి. మీరేదో పెద్ద సహృదయాల్లాగా మా ఇది సీతమ్మ వాకింట్లో సినిమాలే చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు ఉంటాడే రేలంగి మావయ్య, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకోవద్దు దయచేసి. అందరూ మీలాగా అందరూ అనుకోవద్దు. ఇది నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్. నిన్న ఆ సాంగ్కి ఎవడు సపోర్ట్ చేయకపోవడం చూసి నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్. రీతుని ఏదో సరదాగా కామెడీగా టామ్ అండ్ జెర్రీ బాండ్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం రీతు కళ్యాణ్ని. ఆ ఉద్దేశంతో తను ఏదో ఒక లుక్ ఇస్తే దానికి అడ్డమైన కామెంట్లు. ఏది వీడు ఆర్మీ వాడినా, అసలు వీడు అదే, వీడు ఇదే, ఏందది? అలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారా? అలాంటి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? కొంచెం సిగ్గుందా? సిగ్గు శరం ఉందా మీకు ఏమన్నా? కళ్యాణ్ ఫ్యాన్స్కి అలా డెమాన్ పవర్ని సపోర్ట్ చేస్తే ప్రతి కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నా నేను, ప్రతి కళ్యాణ్ ఫ్యాన్ని అంటున్నా. సిగ్గు శరం ఉందా కొంచెమన్నా? వాళ్ళేమో మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే మీరేమో వాటిని భుజాలు వేసుకుంటారా? చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకైతే. ఏం మాట్లాడామో అర్థం కావడం లేదు నాకైతే. అంత కోపం వచ్చింది, అంత బాధ వేస్తుంది నాకైతే. ప్రతి ఒక్కడు భుజాన్ని వేసుకోవడమే, ప్రతి ఒక్కడు కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొని మీకు నిజంగా మీరు కళ్యాణ్ ఫ్యాన్సో లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్నారో అర్థం కావడంలే. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా వేరే వ్యక్తులను సపోర్ట్ చేశారంటే మాత్రం బాగోదు చెప్తున్నా. నా కిందకి వచ్చి సపోర్ట్ చేస్తే బాగోదు చెప్తున్నా. వేరే చోట పెట్టుకోండి కామెంట్లు, నాకు చూడొద్దు దయచేసి. నా కిందకి వచ్చి డెమాన్ పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడితే ఒప్పుకొని చెప్తున్నా. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని నాకు అవసరంలే. ఇలాంటి వాళ్ళందరూ ఓన్లీ కళ్యాణ్ తనూజ మాత్రమే నా వీడియో చూసే వాళ్ళు ఇష్టపడాలి. అలాంటి వాళ్ళు నా వీడియో చూడాలి. ఇదే నేను చెప్తున్నాను. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించమని కూడా అడగను, ఎందుకంటే నేను తప్పు మాట్లాడలేదు. నా తప్పు ఏమి లేదని నాకు తెలుసు. నేను తప్పు మాట్లాడలేదు నాకు తెలుసు. నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన ఆవేదన, నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవడైనా ఏమైనా అనుకోనివ్వండి, నాకు అనవసరం. అడ్డమైన ట్రోలింగ్లు, అడ్డమైన కామెంట్లు చేస్తుంటే నేను చూతా ఊరుకున్నారా కళ్యాణ్ని? మరి నా వల్ల నెగిటివ్ పెరుగుతుండే, చెప్పుచ్చుకుంటే వాళ్ళు లేక నా వల్ల నెగిటివ్ పెరుగుతుందా? అంటే వాళ్ళ వల్ల మొత్తం పాజిటివ్ పెరుగుతుందా? డెమాన్ పవన్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ పాజిటివ్ చూస్తున్నారా? ఒకరైనా స్టేటస్ పెట్టాడా వాళ్ళ పేజ్ వాళ్ళు? పెట్టలా. సిగ్గుసారం లేదు మీకు, మనకు సిగ్గుసారం లేదు వాళ్ళని భుజానికి ఎత్తుకోవడానికి. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదండి. డెమాన్ పవన్ ఫ్యాన్స్ కానీ, డెమాన్ పవన్ని ఇష్టపడే వాళ్ళు కానీ, రీతుని ఇష్టపడే వాళ్ళు కానీ, ఇమాన్యుయల్ ఇష్టపడే వాళ్ళు కానీ, మిగతా ఎవరిని ఇష్టపడే వాళ్ళు కానీ దయచేసి నన్ను చూడద్దు. కళ్యాణ్ తనుజాని కలిపి ఇష్టపడే వాళ్ళు మాత్రమే నన్ను చూడండి, నా ఛానల్ చూడండి. లేదా కళ్యాణ్ ఇండివిజువల్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే చూడండి. అంతేగాని డెమాన్ పవన్ అంటే మాకు ఇష్టం, డెమాన్ పవన్ని మోస్తాం, రీతు అంటే మాకు ఇష్టం, రీతుని మోస్తాం అంటే మూసుకొని మోసుకోండి. ఇక్కడ పెట్టకండి కామెంట్లు. నేను ఇలాగే మాట్లాడతాను.